కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తిరువీధుల శారద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ లో ఆమె ర్యాలీ చేపట్టారు. పట్టభద్రులకు కరపత్రాలు అందిస్తూ బ్యాలెట్ సీరియల్ నెంబర్ 24 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, పెన్షన్దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారు పడుతున్న ఇబ్బందులు చాలా సార్లు తన దృష్టికి తీసుకువచ్చారని, వారి తరపున ఉద్యమాలు చేస్తానని గుర్తు చేశారు. చదువుకున్న పట్టభద్రులందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాడే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వారిని విధుల్లో నుండి తీసేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తాను మద్దతుగా ఉంటానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మార్చి 4న దుర్గమ్మ సాక్షిగా వాలంటీర్ల కోసం దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో రకాల బాధలు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, అమ్మఒడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంధకారమైన నిస్సహాయతను ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వం మిన్నకుంటుందని అన్నారు. పట్టభద్రులు తనను గెలిపిస్తే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ, మరి వివిధ విద్యార్థులు వాళ్ళు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమస్యల్ని ఎవరికి వేస్తే మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం, మనకి సపోర్టివ్గా ఎవరు తోడుగా ఉంటారు, మన హక్కుల కోసం ఎవరైతే పోరాడతారు అనేది వివేకులైన మీరు, మేధావులు గ్రహించి ఆలోచించి ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క హక్కులు, అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడదామని మనస్ఫూర్తిగా మనసులో ఆలోచించుకుని ఈ ఒక్క ఫస్ట్ అవకాశాన్ని నాకు ఇవ్వమని నన్ను నమ్మి మీరు గెలిపిస్తే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న తేడాలు కానీ, ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంటు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, మరి అలాగే జీతము గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచడం కావచ్చు, అలాంటి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో దానిలో ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం కానీ ఇవ్వటం కానీ ఏమీ లేదు. డిఎస్సిలో ఇంతవరకు రిక్రూట్మెంట్స్ లేవు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. పెన్షనర్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తానని, మరి అదేవిధంగా వాలంటీర్స్కి నేను తోడుగా ఉంటానని, 27న ఎన్నికలు జరిగిన తరువాత 3వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి, ఎలక్షన్ రిజల్ట్స్. నేనంటూ గెలవడం జరిగితే మీ అందరి సహకారంతో నేను గెలిస్తే వాలంటీర్ల కోసం కానీ, ఇతర ఎవరైతే ఉన్నారో ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా నేను మీ అందరికీ న్యాయం చేకూరేలాగా పోరాడతానని